నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వానాకాలం పంటలకు సాగునీరు అందేలా లేదు. వరదలు రాకపోవడంతో ప్రాజెక్టులో నీళ్లు అడుగంటుతున్నాయి. రైతులేమో వానలు పడి నీళ్లు వస్తాయని నార్లు పోసుకున్నారు. తీరా నాట్లేసే టైంలో నీళ్లు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్లో నీళ్లు అడుగంటుతున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వానలు లేకపోవడంతోని వానాకాలం పంటలకు ఇబ్బందొచ్చే అవకాశం కనిపిస్తోంది. శ్రీశైలం, జూరాల, తుంగభద్ర నదుల్లో నీటి నిల్వలు అనుకున్నంతగా లేవు. వానాకాలం వరదలింకా మొదలు కాలేదు. దీంతోని ఆయకట్టు రైతులు ఆందోళన పడుతున్నారు. పోయినేడు ఇదే సమయంలో సాగర్లో నీళ్లు మంచిగానే ఉండే. వానలు సరిగా రాకపోయినా పంటలేశారు రైతులు. ఇప్పుడు పరిస్థితి ఇబ్బందిగానే ఉందంటున్నారు రైతులు. సాగర్లో నీళ్లు లేకపోవడంతోని ఇప్పటిదాకా ఎడమ కాల్వలో నీళ్లు విడుదల చేయలేదంటున్నారు. తాగునీళ్లకు ఇబ్బంది అయ్యేటట్టుందంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాగర్ ఎడమ కాల్వ కింద 10 లక్షల ఎకరాల దాకా ఆయకట్టుంది. నల్గొండలోనే ఏటా 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. 2 ఏళ్ల సంధి వరి విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. బోర్లు, బావులు ఉన్న రైతులు ఆలస్యంగానైనా సాగర్ నీళ్లు వస్తాయని సాగు మొదలు పెట్టారు. నల్గొండ జిల్లాలో కరువు విలయతాండం ఆడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఖరీఫ్ సీజన్ వచ్చి నెత్తిన కూర్చున్నప్పటికీ కూడా పడాల్సినంత గ్రావిటీలో వర్షం పడకపోవడంతో చెరువులు, కుంటలు నిండకపోను. ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి వాళ్లకు ఏఎంఆర్పి అటు కుడి ఎడమ కాలువల ద్వారా నీళ్లు వచ్చేటటువంటి రైతాంగం అంతా కూడా ఆశలు ఆకాశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాగర్ లో నీటి మట్టం పూర్తి స్థాయిలో అడుగంటిపోయింది. రైతులందరూ కూడా తమ వ్యవసాయ భూముల్లో ఇథనాలన్నీ కూడా తెచ్చుకొని సేద్యానికి సిద్ధంగా ఉండేటటువంటి ఈ టైంలో నీటి విడుదలకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకపోవడం, ఆల్మట్టి గోడకు సంబంధించినటువంటి ఎత్తులేపిన తర్వాత దానికి సంబంధించినటువంటి విషయంలో పైనుంచి మహారాష్ట్ర ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకపోవడంతో సాగర్లో చుక్క నీరు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా మొత్తం హైదరాబాద్కు నీళ్లు, నల్గొండ జిల్లాలో పాత ఉమ్మడి నల్గొండ జిల్లా, భువనగిరి జిల్లా వీటికి సంబంధించినటువంటి నీళ్లు లేకపోవడంతో కరువు విలయతాండం వాడేటటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సాగర్లో 501.50 అడుగుల వరకు నీళ్లున్నాయి. పోయినేడు జూలైలో 503 అడుగుల దాకా నీళ్లున్నాయి. అనుకున్నంతగా వానలు లేకపోవడం, సాగర్లో కూడా నీళ్లు అడుగంటుతూ ఉండడంతోని ఈ వానకాలం భూములు బీళ్లుగా మారినట్టేనని రైతులు బాధపడుతున్నారు. 4-5 ఏళ్లుగా కృష్ణా ఎగువన సరిగ్గా వానలు పడతలేవంటున్నారు రైతులు. ఈరోజు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఒకవైపు త్రాగునీరు కోసం, ఇంకోవైపు సాగునీరు కోసం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతం కావచ్చు, తర్వాత నాన్ ఆయకట్టు ప్రాంతం కావచ్చు, అనేక మంది రైతులు కౌలు తీసుకొని రూపాయి సంపాదించుకున్న తరుణంలో ఈరోజు వర్షాలు రాక బ్యాంకులో కూడా పోతే కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా వర్షాలు కురిసే పరిస్థితి లేదు కాబట్టి రైతులకు ఇప్పటికైనా ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించి తర్వాత రైతులకు నేరుగా డబ్బులు ఇచ్చైనా ఆదుకోవాలా, లేదా బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చైనా ఆదుకోవాలా, లేదా ఇంకా ప్రత్యామ్నాయ పంటలు వేసే విధంగా రైతులని ఎడ్యుకేట్ చేయాలా. ఈరోజు వ్యవసాయం చేసుకుందామంటే గింజ పండేటువంటి పరిస్థితి లేదు. తర్వాత రైతులు దిక్కుతోచక ఆత్మహత్యల పరంపర కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాగర్ నీళ్లు, వానల మీదే భారం వేసిన రైతులు నాట్లేసేందుకు ఎదురు చూస్తా ఉన్నారు.